ఏదో ఒక రకంగా సుమలత గారిని దించాలి. ఈవిడ కంప్లైంట్లు పనికిరాలా, ఇంకేం చేయాలి, ఇంకో ఏదో తీసుకురావాలి. ఇక్కడ ఒక 10 మంది రాజీనామా చేసేసి ఈవిడ వల్లే మేమందరం రాజీనామా చేసేసాం, ఈవిడిని తీసేయండి అనే కోణంలో ఏదో ఒకటి చేసేసి మొత్తానికి మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలట. ఇది ఆవిడ పదవికి కూడా. ఆవిడ ఏం చెప్తుంది, నేనేమన్నా రాజీనామా చేశాను, రాజీనామా చేసింది మీరు కాబట్టి మీ పదవులకే పెడతారు కదా. అంటే మేము ఎక్కడ రాజీనామా చేసాము, మేమే రాజీనామా చేయలేదు అంటే అవునా అని చెప్పి ఫెడరేషన్లో వీళ్ళు రాజీనామా ఇచ్చిన రాజీనామా పత్రాలు తీసి మరీ చూపించారు. ఇదిగోండి సార్ అని చెప్పి ఆ లేబర్ ఆఫీసర్కి చూపించారు. చూపించిన తర్వాత ఎస్ మీరు రాజీనామాలు చేశారు, ఇది ఆమోదించబడింది కాబట్టి బై ఎలక్షన్ న్యాయమే అని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత దానికి సంబంధించిన సీక్రెట్ బ్యాలెట్ జరిగింది. వీళ్ళు ఎవరైతే పోరాడుతున్నారో అసలు ఎలక్షన్ ఇవ్వద్దనే వాళ్ళకి 3 వచ్చినాయి, కావాలనుకునే వాళ్ళకి 75 వచ్చినాయి. ఇక్కడ కూడా జనం జానీ మాస్టర్ పక్షానే ఉన్నారు. ఇంకా మండిపోతుంది, ఇంకా ఏం చేయలేకపోతుంది, ఏదో ఒకటి చేసేయాలి. సో ఫైనల్గా అది వీళ్ళు ఎంత గొడవ చేసినా, ఎంత రౌడీజం చేసినా, బయట ఎంత అరుపులు వచ్చినా కూడా డాన్సర్లు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళందరూ కామ్గానే ఉంటారు, ఓటు వేసేటప్పుడు చూపిస్తారు. అందరూ వాళ్ళందరూ చూపించారు. 75 మంది వీళ్ళకి, 3 ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. అసలు సృష్టి వర్మ ఓకే ఈ గొడవలో ఉన్నారు, అసలు శేఖర్ మాస్టర్కి ఏం అవసరం అని వచ్చారు? నేను అదే చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు ప్రొఫెషనల్ రైవలరీ కొంత ఉంటుంది. అండ్ అలాగే ఎలక్షన్స్ లో ఇప్పుడు మీరు నేను కంటెస్ట్ చేసాము, ఏమో తర్వాత ఏదైనా అవకాశం వస్తే మీ మీద ఏదో నిందబడిందో లేకపోతే ఏదో మళ్ళీ నేను ఛాన్స్ తీసుకుంటా, మేము గెలుస్తానేమో. జనాలు ఏదో అనుకుని మిమ్మల్ని గెలిపించారు, ఇప్పుడు 2 ఏళ్ళు 1 సంవత్సరం అయింది, ఇప్పుడు అప్పుడున్న చార్మ్ మీకు లేదు, ఏమో అవకాశం వస్తే బాగుంటుంది కదా. టర్మ్ అయ్యేదాకా వెయిట్ చేసే ఓపిక లేదు, ఏదో షార్ట్ కట్ లో వచ్చేసి తీసుకోవాలి. జానీ మాస్టర్ లేపేశారు, తర్వాత వాళ్ళు ఎవరన్నా అవ్వగలిగారా అంటే అవలా, మళ్ళీ జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడే వచ్చింది. మళ్ళీ ఈసారి అయినా సరే ఏమన్నా చేయగలిగారా అంటే ఈసారి కూడా ఓడిపోయారు. తెలుసుకోవాల్సింది ఏంటి, జనాల కష్టాలని దోచుకోవద్దు. జనాల మనసులో ఉన్న మనిషిని మీరు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎగురుతారు. అది ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది. రెండోసారి జానీ మాస్టర్ని ఏదో రకంగా తప్పించారు, వాళ్ళ ఆవిడ గెలిచింది. వాళ్ళ ఆవిడని తప్పించాలని చూశారు, వీళ్ళే 10 మంది పోయారు. చెడపకురా చెడే అంటారు చూసారా, అదనమాట. సో ఇక్కడ ఫైనల్ గా అలా ఎక్కడైనా కూడా మీరు నేను ఒకటేసారి యాంకరింగ్ లోకి వచ్చాం అనుకోండి, సడన్ గా మీరు పెద్ద ఛాన్స్ లో చేసేస్తున్నారు, నేను ఇంకా ఏదో 500కి 1000 రూపాయలకి చేసుకుంటున్నాను అనుకోండి, నాకు ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది చూడు అంత స్పీడ్గా ఎట్లా వెళ్ళిపోతుందో అని చెప్పి ఒక కోపం ఉంటుంది. అవకాశం దొరికినప్పుడు లాగేస్తా, లేకపోతే ఎవరన్నా పక్కన అది ఎట్లా వెళ్ళింది నాకు తెలుసులేండి అది ఇది అని చెప్తా. అటువంటి మనుషులందరూ మనుషులే. నా తర్వాత వచ్చిన వాడు నాకన్నా పెద్ద సినిమాలు కొట్టేసుకుంటే ఎట్లా ఉంటుంది నాకు. స్వాతి కిరణ్ అని ఒక సినిమా వచ్చింది చూసారా మీరు, మమ్ముట్టి ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, ఆయన పెద్ద పండితుడు, వీడు 11 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లాడు, వీడికి నేర్పిస్తే వీడు పాడేదానికి అందరూ శబాష్ అని కొట్టేస్తుంటే వాడికి ఆ పండితుడికి తీసుకోలేకపోతాడు. కానీ నిజంగా ఏముండాలి, నా శిష్యుడు ఎంత బాగా ఎదిగాడనే ఒక గర్వం ఉండాలి కదా, అది పోయి పడి ఏడుస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.